నిన్న ఆగస్టు 21 రష్యా ఒక బిగ్ అటాక్ యుక్రెయిన్ పైన ప్లాన్ చేసింది. ఒక పక్కేమో ట్రంప్ నేను రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా నేను ఒక అగ్రిమెంట్ ని కుదిర్చేస్తాను, వాళ్ళ మధ్యలో ఉన్న యుద్ధాన్ని ఆపేస్తాను, నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలి అని అడుగుతున్న ట్రంప్ లాస్ట్ 24 అవర్స్ లో ఏమంటున్నారు తెలుసా? రష్యా యుక్రెయిన్ నే తేల్చుకోనిలే, అయినా నేను ఒక్కనే అలా యుద్ధాన్ని ఆపగలను, వాళ్ళు చూసుకోవాలని స్టెప్ బ్యాక్ అవుతున్నాడని కూడా అప్డేట్స్ వస్తున్నాయి. రష్యా చూడండి యుద్ధం ఆపాలనేలా డిస్కషన్స్ జరుపుతూనే ఒక పక్క ఎలా అయినా సరే యుక్రెయిన్ దారిలోకి తెచ్చుకోవాలని ఒక బిగ్ అటాక్ ప్లాన్ చేసింది. దీంతోనే క్లియర్ గా రష్యా ఒక ఇండికేషన్ యుఎస్ కి పంపిస్తున్నట్టు, మీరు మీ శాంతి చర్చలు మీ దగ్గరే పెట్టుకోండి, మేమేం చేయాలో మాకు తెలుసు, మీరు మమ్మల్ని ప్రెషర్ చేసినా లేకపోతే ఇండియా మీద ప్రెషర్ పెట్టినా మేమేం చేయాలనుకుంటున్నామో వాటిని ఆపమని క్లియర్ అండ్ స్ట్రైట్ కమ్యూనికేషన్ యుఎస్ కి పంపిస్తుండడమే ఇవాళ మన మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి స్టార్టింగ్ లో ప్రధానమైన కారణం. సో కాబట్టి దీని రిలేటెడ్ గా మనం ఇంపార్టెంట్ డేటాని తెలుసుకుందాం. ఇండియా చైనా రిలేటెడ్ గా ఇంకొక ముందు అడుగు అయితే పడుతుంది. చైనీస్ అంబాసిడర్ క్లియర్ గా ఇండియన్ కంపెనీస్ ని చైనాకి రమ్మని, కలిసి బిజినెస్ చేసుకుందామని, ఏషియాకి చైనా ఇండియా డబుల్ గ్రోత్ ఇంజన్స్ అని ట్రంప్ చేస్తున్న బులియింగ్ ని సైలెన్స్ తోనే మనం బదులు చెప్దామని, అతను ఏదో చేస్తున్నాడంటే మనం కంగారు పడే ఆన్సర్లు ఇవ్వాల్సిన అవసరం లేదని మన సైలెన్స్ సరిపోతుంది. అండ్ ఇండియా చైనా కలిస్తే ఏషియాలో స్ట్రాంగ్ గా గ్రోత్ ఉన్న 2 కంట్రీస్ లా మనం ఎదగచ్చని తను చేస్తున్న కామెంట్స్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ ఉంది, ఇన్ఫాక్ట్ నెగిటివ్ గా కూడా ఉంది. బికాస్ తను అడుగుతున్నది ఇండియన్ మార్కెట్స్ ని కూడా. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి అండ్ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా అలా క్రైసిస్ నడుస్తుంది కాబట్టి యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ఎలాంటి ప్రెషర్ పెట్టే అవకాశం ఉంది, మార్కెట్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, అండ్ ఆల్రెడీ మార్కెట్ లో ఉంటున్న కండిషన్స్ కి, పొజిషనింగ్ కి, కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ని మనం ఎలా అబ్జర్వ్ చేయాలి, వీటన్నిటిని మాట్లాడుకొని మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఫస్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక రష్యా వాళ్ళు చేసిన బిగ్ అటాక్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఓ పక్క నుంచి యుఎస్ఏ వాళ్ళు రష్యాని ఎంత తొక్కాలని ప్రయత్నిస్తున్నా మీది ఇన్ఫ్లేషన్ షూటప్ అయిపోయింది, 20% అబో దగ్గరగా ఇన్ఫ్లేషన్ ఉంది, మీది ఒక ఫాలింగ్ ఎకానమీ, డెడ్ ఎకానమీ, అండ్ మీరు ఇండియా కలిసి ఏం చేయలేరు, మీ ఇద్దరిది కూడా డెడ్ ఎకానమీయే. ఇండియా మీద మేము 50% టారిఫ్లు వేస్తాం. 27th ఆగస్ట్ కి ఇండియా కానీ రష్యాకి చెప్పి ఆ యుద్ధాన్ని ఆపించకపోయినా, లేకపోతే వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ కొండ ఆపకపోయినా భారీ టారిఫ్లు ఇండియా మీద పడతాయి. సో దాంతో రష్యా ఎకానమీ దారుణంగా దెబ్బతింటుంది. కాబట్టి రష్యా ఖచ్చితంగా నేను చెప్పిన మాటకి వినాలని ట్రంప్ ఏదో సాధించాలనే ప్రయత్నంతో రీసెంట్ టైమ్స్ లో కొంత ఎక్కువ స్ట్రాంగ్ గా మాట్లాడారు కదా. కానీ లాస్ట్ 24 అవర్స్ లో ఏం అప్డేట్స్ వస్తున్నాయో చూడండి. ద గార్డియన్ వెబ్సైట్ లో ట్రంప్ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ రష్యా అండ్ యుక్రెయిన్ పీస్ టాక్స్ ఫర్ నౌ. వాళ్ళు తేల్చుకోవాల్సింది నేనుండి ఏం చేయగలనని ఇప్పుడు స్టేట్మెంట్స్ తన దగ్గర నుంచి వస్తున్నట్టు కొన్ని సోర్సెస్ ద్వారా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇదే పాయింట్ లో రష్యా అటాక్ చేస్తూ ఉండడం, ఇన్ఫాక్ట్ ఈ అటాక్ తెలిసే, ట్రంప్ కి అటాక్ తెలిసే నేనేం మధ్యలో లేను, నేను కొంచెం వెనక్కి వచ్చేస్తున్నాను, వాళ్ళని చూసుకొని అనేలా స్టేట్మెంట్స్ చేశారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, వెస్టర్న్ వరల్డ్ అండ్ ఈ నాటో రిలేటెడ్ గా బీటలు వాడుతున్నట్లు కూడా కనిపిస్తుంది. జేడీ వ్యాన్స్ యుఎస్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, తను చేసిన ఈ స్టేట్మెంట్స్ మొత్తం యూరోప్ నే కాదు యుక్రెయిన్ ని కూడా కొంత కలవర పెడుతున్నాయి. మీకు ఒక లాజిక్ చెప్పాలి, నాటో ఒక ఆర్గనైజేషన్ కదా, వరల్డ్ వార్ 2 తర్వాత ఫామ్ అయింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఇన్ 1949 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆల్మోస్ట్ దీంట్లో 32 కంట్రీస్ ఉంటాయి, 30 యూరోప్ రిలేటెడ్ గా, 2 ఏమో నార్త్ అమెరికా రిలేటెడ్ గా. అంటే ఎగ్జాక్ట్లీ 30 కంట్రీస్ అని కాదు యూరోప్ వి. ఒక కంట్రీ మనం టర్కీ తీసుకోవాలి, అది పార్ట్ ఆఫ్ ద యూరోప్ లో ఉంటుంది, ఏషియాలో ఉంటుంది కాబట్టి ట్రాన్స్ కాంటినెంటల్, దాన్ని పక్కన పెట్టేస్తే సరే అది కూడా యూరోప్ లోనే ఉందనుకుందాం ఫర్ ద సేక్, అది కూడా యూరోప్ లో ఉందంటే ఆల్మోస్ట్ 30 కంట్రీస్ దగ్గరగా యూరోప్ కి సంబంధించి ఉంటాయి. యూరోప్ లోని కాని కంట్రీస్ ఏమైనా ఉన్నాయంటే అది యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా. దాంట్లో ఆర్టికల్ 5 అని ఒకటి ఉంటుంది. ఆర్టికల్ 5 నాటో ప్రకారం నాటో మెంబర్స్ లో ఎవరి మీద దాడి జరిగినా, మళ్ళీ చెప్తున్నాను, ఎవరి మీద దాడి జరిగినా అది అందరి మీద జరిగినట్టే. సో కాబట్టే యుక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వాలనుకుంటుంది. వన్స్ నాటోలో జాయిన్ అయిపోయింది అనుకోండి, ఇక వెనక ఒక పిల్లో పెట్టుకొని నిద్రపోవచ్చు అనమాట. ఎందుకంటే యుక్రెయిన్ మీద ఒక చిన్న క్రాకర్ పడ్డా రష్యా నుంచి, అది యుఎస్ మీద పడ్డట్టే, యూరోపియన్ కంట్రీస్ మీద పడ్డట్టే, అందరూ వచ్చి ఖచ్చితంగా యుక్రెయిన్ కి హెల్ప్ చేయాలి. అది యుక్రెయిన్ కు కూడా బాగా తెలుసు కాబట్టి ఎలా అయినా నాటోలో జాయిన్ అయిపోయి ఆ సపోర్ట్ ని పొందేద్దాం, రష్యా మీద యుద్ధానికి వెళ్ళిపోదాం అనుకుని యుక్రెయిన్ ప్రయత్నిస్తూనే ఉంది. బట్ నిన్న జేడీ వ్యాన్స్ ఏమన్నారో తెలుసా? యుక్రెయిన్ యూరోప్ కి సంబంధించింది అండ్ ఈవెన్ యూరోప్ కూడా ఒక డిఫరెంట్ కాంటినెంట్, వాళ్ళకి మేం చేసేది ఏంటి సపోర్ట్? యుక్రెయిన్ కి చేయాల్సింది, సపోర్ట్ చేయాల్సింది యూరోప్ వాళ్ళు, మేమెందుకు చేస్తాం? అయినా యూరోప్ లో కూడా యూరోప్ కష్టాలు వాళ్ళు చూసుకోవాలి కానీ మేమెందుకు చూసుకుంటామని నాటో ఒక ఇంటిగ్రిటీని, అంటే యుఎస్ కూడా పార్ట్ కదా నాటోలో, దాన్ని ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసే ప్రయత్నం యుఎస్ చేస్తుంది. ట్రంప్ వచ్చిన తర్వాత చేసిన చాలా థింగ్స్ లో, అంటే వరల్డ్ ని సర్ప్రైజ్ చేసిన థింగ్స్ లో నాటోలో ఒక మెంబర్ అయ్యండి, యూరోప్ మీది మీరు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే మేము ఎందుకు వచ్చి ప్రొటెక్ట్ చేస్తామని నాటోలో ఉన్న మెంబర్ అలా మాట్లాడుతుండడం, యుఎస్ మాట్లాడుతుండడం, ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు, నాకుంటున్న బెస్ట్ నాలెడ్జ్ కి ఆల్మోస్ట్ 70 ఇయర్స్ నుంచి కూడా 1948, 1950 దగ్గర నుంచి వీళ్ళు స్ట్రాంగ్ గా సపోర్ట్ లో ఉన్నారు వెస్టర్న్ వరల్డ్ అంతా కూడా. ఆ పాయింట్ నుంచి కూడా ఎప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ యుఎస్ఏ దగ్గర నుంచి రాలేదు. యూరోప్ కి ఎప్పుడు కష్టం వచ్చినా నాటో మెంబర్ లో వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి యుఎస్ఏ వాళ్ళు బ్యాక్ బోన్ గా నిలబడుతూ వచ్చారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ట్రంప్ కానీ జేడీ వ్యాన్స్ కానీ మేము ఎందుకు ఖర్చు పెడతాం డబ్బులు యుక్రెయిన్ కోసం, యూరోప్ ఖర్చు పెట్టుకోవాలి, యూరోప్ తీసుకోవాలి లయన్ షేర్, వాళ్ళ దగ్గర ఉంటున్న కంట్రీ వాళ్ళు చూసుకోకుండా మేమెందుకు చూసుకుంటామని మాట్లాడుతూ ఉండడం. ఇప్పుడు బాల్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? యూరోప్ కాంటినెంట్ కి వెళ్ళింది. అండ్ యూరోప్ కాంటినెంట్ లో కూడా ఫ్రాన్స్, ఇంకొన్ని కంట్రీస్ తప్పించి యుక్రెయిన్ కి ఎవరు పెద్ద సపోర్ట్ చేయట్లేదు. యుద్ధం జరగకూడదు అంటున్నారు కానీ మేము బలగాల్ని పంపిస్తాం, నేను మిలిటరీ పరంగా సపోర్ట్ చేస్తాం, లేకపోతే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తాం యుక్రెయిన్ కని కూడా యూరోప్ దగ్గర నుంచి సహాయ సహకారాలు యుక్రెయిన్ కి లేవు. అండ్ ఇప్పుడు యుఎస్ కూడా ఇలాంటి మాటలు అంటూ ఉండడం, ప్యారలల్ గా ఇప్పుడు రష్యా అటాక్ చేస్తుండడం యుక్రెయిన్ పైన, కంప్లీట్లీ గేమ్ అంతా టర్న్ అయిపోయింది, టేబుల్ మొత్తం కూడా టర్న్ అయింది.
ఇంతకు ముందు వరకు రష్యాని ప్రెషర్ పెట్టేస్తున్నారు, ఏదో జరిగిపోతుంది, యుక్రెయిన్ పక్కే మొత్తం వచ్చేస్తుంది గేమ్ అనుకున్నారు. కానీ యుఎస్ పక్కకు జరిగిపోతుందని చెప్పారు. యూరోప్ వాళ్ళు స్ట్రాంగ్ సపోర్ట్ ఏం చేయట్లేదు ఇప్పటి వరకు. బట్ రష్యా వాళ్ళు మాత్రం స్ట్రాంగ్ అటాక్ రీసెంట్ ఇయర్స్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ అటాక్ యుక్రెయిన్ పైన చేసి ఆల్మోస్ట్ ఒక 574 డ్రోన్స్ అండ్ 40 బాలిస్టిక్ అండ్ క్రూజ్ మిసైల్స్ తో వెస్టర్న్ యుక్రెయిన్ ని టార్గెట్ చేసి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డ్రోన్ మిసైల్ అటాక్ గా ఎంటైర్ 3 ఇయర్స్ టైమ్ లో అటాక్ అయితే రష్యా చేసింది. సరే రష్యా అటాక్ చేసేసింది, ఇప్పుడు యుక్రెయిన్ వాళ్ళు ఏమంటున్నారు, రష్యా మీద పెద్దగా శాంక్షన్స్ పెట్టాలి, ఇంకా దాన్ని బాగా కార్నర్ చేసేయాలి, అప్పుడే మన మాట వింటారు. వీళ్ళేమో పీస్ టాక్స్ మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ ఇప్పుడు మా మీద యుద్ధం చేస్తున్నారు అంటున్నారు. దాని ఇండైరెక్ట్ మీనింగ్ రష్యాని ఏం చేయలేరు, ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్స్ ఉండాల్సి ఉన్నాయి. కొత్తగా రష్యాని శాంక్షన్స్ వేసి కార్నర్ చేసేది ఏం లేదు. అక్కడ ఎన్ని చేయాలో అన్ని చేశారు రష్యా మీద. కాబట్టి ఇండైరెక్ట్ గా దాని ఎకానమీని ఇంపాక్ట్ చేయాలంటే మిగిలిపోతున్నది ఎవరు, ఇండియా. చైనాని ఏమైనా చేద్దామని ప్రయత్నించారనుకోండి, వాళ్ళు ఒక్కొక్క బటన్ తో అక్కడి నుంచి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అని ఇతర రా మెటీరియల్స్ రిలేటెడ్ గా యూఎస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చేసేలా వాళ్ళ దగ్గర కంట్రోల్ ఉంది. కాబట్టి చైనా టచ్ చేయరు. నెక్స్ట్ ఇమీడియట్ గా ఎవరు వెళ్తున్నారు ఫీల్డ్ లోకి, ఇండియా వెళ్తుంది. కాబట్టి ఇండియా రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే యుఎస్ కార్నర్ ఇంకొంచెం ప్రెషర్ తో చేసే అవకాశం ఉందని మార్కెట్ లో కలుగుతున్న భయాలే స్టార్టింగ్ లో మన మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఫాల్ కి మెయిన్ రీజన్. అండ్ కౌన్సిలర్ టు ద ప్రెసిడెంట్ యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించి పీటర్ నువారో కూడా ఏం స్టేట్మెంట్స్ చేశారో తెలుసా నిన్న. ఇండియా రిలేటెడ్ గా గతంలో వాళ్ళు ఎవరైతే ట్రెజరీ సెక్రటరీ, కామర్స్ సెక్రటరీ, యుఎస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఏం స్టేట్మెంట్స్ చేశారో ఇదే స్టేట్మెంట్స్ అనమాట. ఇండియా రష్యా దగ్గర నుంచి ఏమో చీప్ గా క్రూడ్ ఆయిల్ కొనుక్కొని దాన్ని ప్రాసెస్ చేసి ఆ ప్రొడక్ట్స్ అని వెస్టర్న్ యూరోప్ కమ్మేసుకుంటుంది, వేరే కంట్రీస్ కమ్మేసుకుంటుంది, భారీగా డబ్బులు పొందుతుంది. కానీ రష్యా మాత్రం చేస్తున్న యుద్ధంలో ఏ మరకలు తనకు అంటనట్టు బిహేవ్ చేస్తుంది. రోడ్ టు పీస్ ఇన్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ రన్స్ త్రూ న్యూఢిల్లీ. అంటే రష్యా యుక్రెయిన్ దగ్గర పీస్ డీల్ జరగాలంటే అది న్యూఢిల్లీ ద్వారా వెళ్ళాలి, అంటే ఇండియా ద్వారా వెళ్ళాలనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా మనకి ఏమర్థం అవుతుంది, అక్కడ రష్యా యుక్రెయిన్ వినట్లేదు అనుకోండి, ఇండియాని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒకప్పుడు ఇలా ఒక రాజులకు సంబంధించిన పిల్లలు చదువుకునే టైంలో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ దెబ్బలు తినడానికి ఇంకొకరు ఉండేవాళ్ళంట. ఇలా ఉంది ఇక్కడ సినారియో. జరుగుతున్నదేమో ఎక్కడో ఇష్యూ, వాళ్ళనేం మాట్లాడాలో తెలియట్లేదు. కామ్ గా ఏం దానికి సంబంధం లేకుండా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటున్న వాళ్ళ రిలేటెడ్ గా, అందులోనూ చైనా కూడా ఉంటుంది కదా, చైనా ఏమైనా చేస్తే వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. కాబట్టి ఇండియానే సాఫ్ట్ టార్గెట్ గా వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి ఆయన టారిఫ్లు ఖచ్చితంగా ఆగస్టు 27న పడతాయి ఇండియా మీద అనేలా ఘాటు వ్యాఖ్యలే ఇండియా రిలేటెడ్ గా ఇంకొన్ని కూడా చేశారు. బట్ దానికి జైశంకర్ గారు డిఫెండ్ అయితే చేశారు. ఆ స్టేట్మెంట్స్ ని కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. But let me comment on the subject. We are not the biggest purchasers of Russian oil, that is China. We are not the biggest purchasers of Russian LNG. I'm not sure, but I think that is the European Union. We are not the country which has the biggest trade surge with Russia after 2022. I think there are some countries to the south. మేము రష్యన్ ఆయిల్ కి సంబంధించి బిగ్గెస్ట్ పర్చేజర్ కాదు. క్రూడ్ ఆయిల్ పరంగా, ఎల్ఎన్జీ పరంగాను మేము బిగ్గెస్ట్ పర్చేజర్ కాదు. యూరోపియన్ యూనియన్ ఎక్కువ కొంటుంది ఎల్ఎన్జీని. మరి వాళ్ళిద్దరిని వదిలేసి, చైనాని వదిలేసి, క్రూడ్ ఆయిల్ పరంగా, ఎల్ఎన్జీ పరంగా యూరోపియన్ యూనియన్ ని వదిలేసి మా మీద ఎందుకు వస్తున్నారు? అండ్ చాలా సందర్భాల్లో యుఎస్ ఏం చెప్పింది, గ్లోబల్ గా ఉన్న ఎనర్జీ మార్కెట్ ని స్టెబిలైజ్ చేయడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పింది. మేము అదే చేస్తున్నాం. రష్యన్ ఆయిల్ బై చేయడానికి కూడా యుఎస్ సమర్థిస్తుందని గతంలో చెప్పింది కదా. సో మాకు అర్థం కావట్లేదు, మేమేదో మా బిజినెస్ లో మేము చేసుకుంటుంటే ఎక్కువ కొంటున్న వాళ్ళని వదిలేసి సాఫ్ట్ గా ఉంటుందని ఇండియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఇలా ఇండైరెక్ట్ గా కామెంట్స్ అయితే చేశారు. ఎవరిని పేరెత్తలేదు, కానీ క్లియర్ గా యుఎస్ కి ఒక కమ్యూనికేషన్ అయితే వెళ్తూ ఉంది. మేము ఒక్కరమే కొంటున్నామా? ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, మీ వెనక్కి యూరోపియన్ యూనియన్ ఎల్ఎన్జీ ఎక్కువ కొంటుంది, మా పక్కన చైనానే ఎక్కువగా క్రూడ్ ఆయిల్ కొంటుంది. వాళ్ళిద్దరిని వదిలేయండి, మా ఒక్కరి దగ్గరికి వచ్చి ఇండియా ఆపేస్తే యుద్ధం ఆగిపోతుందని ఇలా చెప్పండి. ఇదేం న్యాయం అనేలా తను క్వశ్చన్ మాతో అడగడం జరిగింది ఫ్రమ్ ద రష్యా. అంటే పుతిన్ ని కలిసిన తర్వాత, అక్కడ ప్రెసిడెంట్ ని కలిసిన తర్వాత నిన్న సెకండ్ డే తంది ఇది కంప్లీట్ అవుతుండడం, ఈ డిస్కషన్స్ అయితే వచ్చాయి. బట్ వన్ థింగ్ ఈస్ క్లియర్ కదా, రేపు పొద్దున రష్యాని యుక్రెయిన్ ని కంట్రోల్ చేయాలనే ప్రయత్నంలో ఇండియా మీద యుఎస్ ఇంకేదో ఒక స్టెప్ వేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రాబబ్లీ దానికి మార్కెట్స్ ఇవాళ అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేశాయి. ఆగస్టు 27న 50% టారిఫ్ పడుతుందనే నమ్మకం అయితే ఇవాళ మార్కెట్ కి క్రియేట్ అయిందనేది నా ఒపీనియన్. ఇప్పటి వరకు లేదు, ఏదైనా జరుగుతుందేమో అనుకున్నారు రష్యా యుక్రెయిన్ పరంగా. బట్ నిన్న పీటర్ నెవారో చేసిన స్టేట్మెంట్స్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న స్టేట్మెంట్స్, అండ్ రష్యా యుక్రెయిన్ మీద దాడి చేయడం, ఈ రెండుతో క్లియర్ 27న 50% టారిఫ్ పడుతుందని. సో బీ ప్రిపేర్. అలా పడుతుందని మార్కెట్ కి కొంత ఐడియా కూడా వచ్చింది. కాబట్టి ఆ రోజు ఒకవేళ మార్కెట్ పడినా అది పెద్ద సర్ప్రైజ్ కాదు, మార్కెట్ మళ్ళీ దాన్ని సార్ట్ అవుట్ చేసుకుంటుంది. బట్ అలా జరగలేదు అనుకోండి, ఇది కూడా ప్రిపేర్ అవ్వాలి కదా, పాజిటివ్ కూడా. అలా జరగలేదు అనుకోండి, మార్కెట్ స్ట్రాంగ్ గా రికవర్ అవుతుంది. అంటే 27న కానీ మన మీద 50% అంటే అడిషనల్ 25% టారిఫ్ పడట్లేదంటే దెన్ దట్ విల్ బి ద పాజిటివ్. ఎందుకంటే ఇవాల్టికి అది జరుగుతుందనే సినారియోనే మార్కెట్ రిలేటెడ్ గా అండర్స్టాండింగ్ ఉంటున్న వాళ్ళకి క్రియేట్ అవుతుంది. హోప్ మీకు ఎంటైర్ టాపిక్ రిలేటెడ్ గా క్లారిటీ వచ్చిందని. ఇప్పుడు చైనా రిలేటెడ్ గా వెళ్దాం. చైనా ఒక మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఇండియాతో కలుస్తుందా అనేది చూడాలి. ఫ్రెండ్స్ ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. యుఎస్ కి ఇండియాకి మధ్యలో ట్రేడ్ డెఫిసిట్ మన పక్క ఉంటుంది. అంటే మనమే ఎక్కువ వస్తువుల్ని యుఎస్ కి పంపిస్తాం, యుఎస్ కొనుక్కుంటుంది, డబ్బులు ఇండియాకి వస్తుంది. కానీ చైనాకి ఇండియాకి జరిగే దాంట్లో మన పక్క ఏ ఉండదన్నమాట, మొత్తం చైనా సైడ్ ఉంటుంది. మనం కొనే చాలా ప్రొడక్ట్స్ అన్ని చైనాకి సంబంధించినవే. మనం ఎంత మేడ్ ఇన్ ఇండియా రిలేటెడ్ గా ఏం చేద్దాం అనుకుంటున్నా వాళ్ళ దగ్గర ఉంటున్న క్యాపబిలిటీస్ తో వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఈజీగా వేరే కంట్రీస్ కి అమ్మేస్తున్నారు. $100 బిలియన్ దగ్గరగా ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది ఇండియాకి చైనాకి. అంటే మనం పంపించంగా వాళ్ళు మనకి
పంపిస్తున్న అడిషనల్ గూడ్స్ ఒక విలువ $100 బిలియన్ దగ్గర ఉంటుంది. సో డేటా కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. చైనాకు మనం చేస్తున్న ఎక్స్పోర్ట్స్ $14 బిలియన్, బట్ చైనా నుంచి మనం కొనుక్కుంటుంది ఆల్మోస్ట్ $114 బిలియన్. చూస్తే $100 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్. అంటే మనం ఎక్కువ డబ్బులు పెడతాం చైనాకి, వాళ్ళు వస్తువులు మనకిస్తారు. కానీ యూఎస్ అలా కాదు, వాళ్ళు మనకు పంపించే దానికంటే మనం పంపించేది ఆల్మోస్ట్ $40 బిలియన్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మనకు వస్తుంది. కాబట్టి ఆబ్వియస్లీ మనం డబ్బుల్ని సంపాదించాలంటే చేయాల్సింది ఎక్కువగా కలిసి ఉండాల్సింది యుఎస్ఏ తోనే, అది షూర్. బట్ వాళ్ళు మన రిలేటెడ్ గా అపోజ్ అవుతున్నారు కాబట్టి మనం ఆ ఒక బిజినెస్ ని ఏషియాకి సంబంధించిన ఇతర కంట్రీస్ కి స్ప్రెడ్ చేయాలి, స్పెషల్లీ ఫర్ ద బ్రిక్స్ నేషన్స్. అందుకు తినేం చెప్తున్నారంటే అంబాసిడర్, చైనీస్ అంబాసిడర్ ఏం చెప్తున్నారంటే యుఎస్ చేస్తున్న బులింగ్ ని ఇండియాకి ఇంకో 25% వేస్తున్నారని చెప్పడం, బులింగ్ చేస్తుండడం. మేము దాన్ని ఇండియా పక్కే నిలబడి ఇండియాని సమర్థిస్తాం. వాళ్ళకి ఎటువంటి ఆన్సర్ కూడా ఇవ్వాల్సిన నీడ్ లేదు. ఈ స్టేట్మెంట్ చూడండి, ఇండియా చైనా రెండు కూడా ఏషియాకి సంబంధించి డబుల్ ఇంజన్స్ అని అండ్ ఇండియన్ ఎంటర్ప్రైజెస్ ని ఇన్వైట్ చేస్తున్నారు. రండి చైనాకి రండి, ఇన్వెస్ట్ చేయండి, ఇండియా చైనా కలిసి గ్రో అవుదాం. కానీ చైనా కూడా స్పేస్ ఇవ్వండి. చూడండి, ఫెయిర్, జస్ట్ అండ్ నాన్ డిస్క్రిమినేటరీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. అంటే చైనా వస్తుందంటేనే, చైనా బిజినెస్ లో వస్తున్నాయంటేనే రిస్ట్రిక్షన్స్ పెట్టడం, టారిఫ్లు పెట్టడం, ఇది రాకూడదు అది రాకూడదని మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయొద్దని చెప్తున్నారు. బికాస్ చాలా బిజినెస్ లో చైనా ఒక పాత్రని ఇండియా పక్కకు పెట్టేసింది. ఇండియాలోకి చైనా వచ్చి బిజినెస్ చేసేంతలా ఫ్రీ ఎన్విరాన్మెంట్ లేదు. మాకు కూడా అవకాశం కల్పించండి అంటున్నారు. బానే ఉంది కదా, కలిసి గ్రో అవుదాం, వాళ్ళు ఇండియాలోకి రప్పిద్దాం, మనం అక్కడికి వెళ్లి గ్రో అవుదాం అంటే ఫ్రెండ్స్, ఇది కంట్రీస్ పరంగా ఉంటున్న ఇష్యూ కాదు. ఆల్రెడీ అక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందనేది మనం చూడాలి. చైనాలో ఉంటున్న మ్యానుఫాక్చరింగ్ క్యాపబిలిటీస్, చైనాలో ఉంటున్న మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా మ్యానుఫాక్చరింగ్ కి సూపర్ ప్రోగా ఉంటుంది. అంటే ఒక వస్తువు ఇక్కడ తయారు చేయాలనుకుంటే మనకు పట్టే టైం కి వాళ్ళకి పట్టే టైం కి డిఫరెంట్ ఉంటుంది. సో ఇద్దరు మార్కెట్స్ ని ఓపెన్ చేశారనుకోండి, అంటే చైనీస్ మార్కెట్ లోకి ఇండియాని, ఇండియన్ మార్కెట్స్ లోకి చైనీస్ ని వదిలేశారనుకోండి, నష్టపోయేది మనమే. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా ప్రొడక్ట్ అమ్మాలనుకుంటే అది అక్కడే తక్కువ ధరకు దొరుకుతుంది, వాళ్ళకి సగం రేటుకి దొరుకుతుంది. మన దగ్గర చాలా బిజినెస్ ఎలా రన్ అవుతాయి తెలుసా? పెద్ద వెబ్సైట్స్ ఉంటాయి కదా, అలీబాబా అండ్ చాలా హోల్సేల్ స్టోర్స్ ఉంటాయి కదా ఆన్లైన్ లో, వాళ్ళ దగ్గర నుంచి చీప్ గా ఒక ప్రొడక్ట్ ని ఇక్కడ తెచ్చేసుకుని మనం అమెజాన్ లో లిస్ట్ చేసో, ఫ్లిప్కార్ట్ లో లిస్ట్ చేసో, డ్రాప్ షిప్పింగ్ చేసో, ఏదో రకంగా అలా డబ్బులు సంపాదిద్దామనే బిజినెస్ లో అనమాట. చైనీస్ కి సంబంధించిన మార్కెట్ ని టార్గెట్ చేసే చాలా ప్రొడక్ట్స్ మనకి ఇండియాలోకి వస్తుంటాయి. మనం అంత డిపెండెంట్ ఉన్నాం చైనా మీద. రెండు మార్కెట్లు ఓపెన్ చేస్తే నష్టపోయేది మనమే. చాలా బిజినెస్ ఇక్కడ ఆగిపోతాయి చైనా రిలేటెడ్ గా, కానీ మొత్తం మార్కెట్ ఇండియా కానీ ఓపెన్ చేస్తే. సో నాకు ఈ ట్రేడ్ టెన్షన్స్ కారణంగా చైనాని మనం ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే మాట్లాడాలి. మరి మనకేం కావాలి చైనా దగ్గర నుంచి అంటే ఒకే ఒకటి, మనం వెళ్తున్న దారిలో అది అడ్డు తగలకూడదు. మనం ఈవీ రిలేటెడ్ గా ఎదుగుతున్నప్పుడు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇండియాకి పంపించకూడదని రిస్ట్రిక్ట్ చేయకూడదు. ఫర్టిలైజర్స్ ఇండియాకి పంపించాల్సిన టైంలో లేదు నేను శాంక్షన్స్ విధిస్తాను ఇండియా మీద ఆపకూడదు. మన పని మనం చేసుకునేలా చైనా ఉంటే చాలు. అంతేకాని వాళ్ళకి మనం గానీ అనుమతి ఇచ్చామనుకోండి ఇండియన్ మార్కెట్ లోకి, ఇప్పుడు $100 బిలియన్ అన్నారు కదా ట్రేడ్ డెఫిసిట్, అది $150-200 బిలియన్ కి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత లెవెల్లో వాళ్ళు మొత్తం బిజినెస్ ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తారు. లైక్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఎలా చేశాయి, బయట రీటైలర్స్ ఒక బిజినెస్ ని ఎలా పట్టుకు వెళ్ళాయి, అలా ఉంటుంది వాళ్ళది. కన్స్యూమర్స్ కి ఏమైనా లాభం ఉంటుందేమో, అంటే వాళ్ళు తక్కువ ధరకే చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ ని వాళ్ళ దగ్గర ఉంటున్న చీప్ మ్యానుఫాక్చరింగ్ అంతా కొనేసుకోగలరేమో. బట్ చాలా ఇండస్ట్రీస్ అండ్ చాలా బిజినెస్ లు ఓవర్ నైట్ లో ఎవాపరేట్ అయిపోతాయి చైనీస్ కానీ కంప్లీట్ మార్కెట్ ని ఓపెన్ చేస్తాయి. సో కాబట్టి నరేంద్ర మోడీ గారి విజిట్ 31st వెళ్తున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ఈ చైనీస్ అంబాసిడర్ చెప్తున్నది, నరేంద్ర మోడీ గారు కొన్ని ఇండియా చైనా రిలేటెడ్ గా వాటి రిలేషన్స్ పరంగా స్టేట్మెంట్స్ ఉంటాయని చూడాలి. మరి నరేంద్ర మోడీ గారు ఎటువంటి అప్డేట్స్ చేస్తారు 31st చైనాతో ఇండియాతో రిలేషన్ పరంగానే చూడాలి. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే, ఇవాళ మార్కెట్ ఒక యాక్టివిటీని మీరు చూసే ఉంటారు. స్టార్టింగ్ లో మార్కెట్ రిలేటెడ్ గా వస్తున్న ఫాల్, తర్వాత కొంత కన్సాలిడేషన్, తర్వాత మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న యాక్టివిటీ టోటలీ ఈ రష్యా రిలేటెడ్ గా ఉన్న ఇన్సిడెంట్ అండ్ కమింగ్ టైమ్స్ లో ఇండియా రిలేటెడ్ గా యూఎస్ ఎలాంటి వ్యవహార శైలితో ముందుకు వెళ్తుందన్న దాంతోనే టోటల్ రియాక్షన్ అయితే ఉంది. అంటే యాక్చువల్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనకి గోల్డ్ పెరగాలి కదా, కానీ ఇవాళ జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్, ఫెడ్ వాళ్ళ మీటింగ్ ఉందని చెప్పాను కదా, ఇవాళ నైట్ ఉంటుంది. మండే మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి ఇవాళ ఎవరైనా పొజిషన్స్ తీసుకుంటుంటే జాగ్రత్త, రేపు మార్కెట్ తో జాగ్రత్త అని చెప్పడానికి కూడా ప్రధానమైన కారణం ఇదే. అవుట్ ఆఫ్ ద బ్లూ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఇష్యూ వచ్చింది. సో అది మనకు తెలియదు, కానీ జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ ఇవాళ ఉంది. అండ్ మార్కెట్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, రష్యా రిలేటెడ్ గా ఇన్సిడెంట్ ఇంకా పెద్దదవుతూ వెళ్తే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగి, ఇంకా యూఎస్ వాళ్ళు ఎక్కడ హైయర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాతో ఇబ్బంది పడతారో, కాబట్టి ఇప్పుడే మనం ఏం కట్ చేయకూడదు, డేటా వచ్చాక వెయిట్ చేసి తర్వాత చూద్దామనేలా ఎక్కడ స్టేట్మెంట్స్ రేట్ కట్ కి అగేనెస్ట్ గా ఉంటాయేమో అని. గోల్డ్ రిలేటెడ్ గా కూడా కొంత ప్రెషర్, రేట్ కట్ జరగకపోతే మెటల్స్ కి అంత మంచిది కాదు, రేట్ కట్ జరిగితే అది మెటల్స్ కి మంచిది, గోల్డ్ కి మంచిది. కాబట్టి గోల్డ్ రిలేటెడ్ గా కొంత వరకు ప్రెషర్ మనకు కనిపించింది. అండ్ లాస్ట్ 6 days నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే యూఎస్ మార్కెట్స్ పెరుగుతున్నాయి. అండ్ ఇవాళ కాకుండా దానికి ముందు నుంచి ఉన్న డేస్ ని మీరు అబ్జర్వ్ చేసిన ఇండియన్ మార్కెట్స్ పెరుగుతున్నాయి. దానికి ఎగ్జాక్ట్లీ కొన్ని డేస్ బిఫోర్ 6 days యూఎస్ మార్కెట్స్ పెరిగాయి, 6 days ఇండియన్ మార్కెట్స్ పడ్డాయి. అండ్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీని మీరు అబ్జర్వ్ చేసిన స్టిల్ ఇంకా 90% దగ్గరగా నెట్ షార్ట్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మన మార్కెట్ లో, కానీ రెడ్యూస్ చేసుకున్నారు కొన్ని పొజిషన్స్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ 1,85,000 దగ్గరగా వాళ్ళకి కాంట్రాక్ట్స్ నెట్ షార్ట్ ఉంటే మార్కెట్ లో, ఇప్పుడు ఇది తగ్గుతూ ప్రెసెంట్ 1,68,000 కి వచ్చింది. కానీ ఓవరాల్ యాక్టివిటీ రెడ్యూస్ అవ్వడం కారణంగా షార్ట్స్ ఇంకా స్టిల్ 90% అయితే ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో కొంత కవర్ అయ్యాయి, బట్ బిగ్ పోర్షన్ తో కాదు. సో ఏదైనా వచ్చే పాజిటివ్ అప్డేట్, అంటే ఈ వాటికైతే మార్కెట్ లో అన్ని నెగిటివ్ గా ఉంటాయనే ఎన్విరాన్మెంట్ ఉంది, బట్ ఏదైనా పాజిటివ్ అప్డేట్ మార్కెట్ లోకి వస్తే మాత్రం ఈ షార్ట్స్ కవర్ అయ్యే ప్రయత్నం జరగాలి. మనం అనుకుంటూనే ఉన్నాం షార్ట్ కవరింగ్ గురించి, కానీ ఎక్కడ ఒక పాజిటివ్ అప్డేట్ లేకపోగా కొత్త
నెగిటివ్ అప్డేట్స్ అయితే రష్యా రిలేటెడ్ గా, యుక్రెయిన్ రిలేటెడ్ గా, ఇండియా మీద వాళ్ళు యుఎస్ వాళ్ళు వ్యవహార శైలి పరంగా, నెగిటివ్ పరంగా రోజుకొకరు వచ్చి మన ఇండియా గురించి కామెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. యుఎస్ నుంచి రష్యా వాళ్ళు వెనక్కి తగ్గట్లేదని ఎలా సినారియో చూపిస్తున్నారు. ఇవన్నీ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ అయితే కాదు కదా. యుఎస్ తోనే మన రిలేషన్ యాక్చువల్లీ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే మనం అమ్మితే వాళ్ళు కొంటున్నారు, కానీ చైనా వాళ్ళు అమ్మితే మనం కొంటున్నాం. కాబట్టి ఎవరితోనైనా ఒకరితో రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే అది యుఎస్ తోనే ఉండాలి. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత కంట్రీ రిలేటెడ్ గా టార్గెట్ చేశారు. మనకి ప్రాబ్లం యుఎస్ఏ తో కాదు, ట్రంప్ తో. ఇది మనం గుర్తుంచుకోవాలి. బట్ ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడం కారణంగా ఎంటైర్ రిలేషన్స్ అన్ని కూడా గాల్లో కలిపేస్తున్నారు. అది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయిందనమాట. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో తను చేసిన ప్రతి స్టేట్మెంట్ కి రియాక్షన్ అయితే కనిపించింది. బట్ ఇప్పుడు మార్కెట్ విని దీన్ని కూడా డైజెస్ట్ చేసుకుంది. సో జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ ఇవాళ ఉంటుంది. ప్రాబబ్లీ అప్డేట్ ఏదైనా ఉన్నా, సీరియస్ గా స్ట్రాంగ్ గా ఉన్నా, అది నేను మీకు కామెంట్ సెక్షన్ లో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కిందకు వచ్చి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీటింగ్ అయిన తర్వాత. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్ లో ఉన్న డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. ఏది పడితే వెతక్కండి. ఫేక్ ఛానల్స్ బోల్డ్ ఉన్నాయి. అండ్ మా పేరుతో ఏముంటున్నా పెయిడ్ టిప్స్ కానీ, పెయిడ్ కోర్సెస్ కానీ, ఎవరైనా మీకు మేము ఇలా చేస్తాం అలా చేస్తామని మా లోగోలు పెట్టుకొని చెప్తున్నా అవన్నీ కూడా అబద్ధాలు. మేము రూపాయి కూడా తీసుకోలేదు. ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు రూపాయి కూడా తీసుకోలేదు, తీసుకోం కూడా. అవేవి చూసి నమ్మకండి. ఫేక్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అండ్ మార్కెట్ రిలేటెడ్ ఒకటే చెప్పగలను, అన్సర్టనిటీస్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను. మార్కెట్ పడే అవకాశం కూడా ఉండొచ్చేమో, అది కూడా యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్. ఎవ్వరు వాటర్ లో ఎక్కువసేపు గాలి పీల్చుకోకుండా ఉండలేరు. మళ్ళీ వాళ్ళు పైకి రావాల్సిందే. అలాగే యుద్ధాలు కూడా ఎంతకాలం చేసుకుంటూ వెళ్ళలేరు. ఎకానమీలు ఇంపాక్ట్ అవుతాయి, ఇన్ఫ్లేషన్లు పెరిగిపోతాయి, అక్కడ ఉన్న ప్రజల లైఫ్ ఇంపాక్ట్ అయిపోతుంది. ఓ పాయింట్ కి ఆపుతారు, ఆ లోపు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. గ్లోబల్ ఎకానమీస్ అన్ని కూడా కొంత డీవియేట్ అవుతాయి. బట్ దెన్ అగైన్ మళ్ళీ గ్రోత్ లో ఇంకా వేగంగా పరిగెత్తాలనే కసితో మార్కెట్స్ కూడా అలానే మూవ్ అవుతాయి. ఎక్కువ టెన్షన్ పడి ఈ కంగారులో, ఈ అన్సర్టనిటీస్ ఉంటున్నప్పుడు రాంగ్ డెసిషన్స్ మార్కెట్ పరంగా తీసుకోకండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తే ఇలా కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే నేను తప్పకుండా ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఒక ఇన్ఫ్లుయెన్సర్, మోస్ట్లీ అవధూత్ సాదే అని మీరు చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటారు. ఒక చిన్న పిల్లాన్ని లేపి పిఎన్బి ఆప్షన్ ని కొన్నాను, నేను ఇంత సంపాదించానని చెప్పుంటాడా? తను కోర్సెస్ ద్వారా సంపాదించిందా, లేకపోతే ఓన్లీ ఇల్లీగల్ గెయిన్స్ అనే అంటున్నారు. అంటే దీంట్లో మళ్ళీ కోర్సెస్ ద్వారా డబ్బులు వచ్చిందో రాలేదో, కానీ స్టాక్ టిప్స్ ఇవ్వడం ద్వారా, ఇలా స్టాక్స్ ని కొనండి అమ్మండి అని చెప్పడం ద్వారా 500 కోట్లు సంపాదించారు అని చెప్తున్నారు. ఇంకా మనకి అఫీషియల్ డేటా రావాలి, అది వచ్చాక మాట్లాడుకుందాం. అసలు వాళ్ళు ఎంత సంపాదించారు, ఏ పాయింట్స్ లో, కోర్సుల ద్వారా ఎంత వచ్చుంటుంది, మిగిలిన ద్వారా ఎంత వచ్చుంటుందని. కానీ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకుంటే, పెయిడ్ టిప్స్ ఇవ్వడం, పెయిడ్ కోర్సెస్ పెట్టడం, లేకపోతే మీరు మా అండర్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలాంటి సర్వీసెస్ ఇస్తామని చెప్పడం, ఎన్ని వందల కోట్లకు సంబంధించిన బిజినెస్ అనేది మీకు అర్థం అవ్వాలి. మరి మీ దగ్గర లింకులు ఉన్నాయి కదా, మీకు యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తుంది కదా అంటే, మీరు ఎంటైర్ ఇండియాలో ఇంకొక ట్రేడింగ్ ఛానల్, మంచిగా అందరూ నమ్ముతున్న ఛానల్, ఇన్ని సంవత్సరాలు ఇప్పుడంటే సెబీ రిలేటెడ్ గా యాక్షన్స్ ఉన్నాయి, వెనక్కి తగ్గుతున్నారు అనుకుందాం. 2020లో పీక్ టైమ్ లో, దానికి ముందు దాని తర్వాత ఎప్పుడు కూడా ఒక్క కోర్స్ పెట్టకుండా, ఒక పెయిడ్ టిప్స్ ఇవ్వకుండా, ఈవెన్ లింక్స్ ఉన్నాయి కింద, మీరు అవి ఓపెన్ చేసుకుంటే మిమ్మల్ని సెపరేట్ గ్రూప్ లో వేస్తానని చెప్పకుండా ఉన్న ఒక్క ఛానల్ చూపించండి. ఒక ఇన్వెస్ట్మెంట్ ఛానల్, ఒక పర్సనల్ ఫైనాన్స్ ఛానల్ ఎలా అయితే బిహేవ్ చేయాలో మేము ఫస్ట్ నుంచి అదే చేస్తున్నాం. మాకు తెలిసిన నాలెడ్జ్ ని, మాకు తెలిసిన ఐడియాస్ ని, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకునే ప్రయత్నం చేశాం తప్పితే ఇలా 100 కోట్లు సంపాదించే అవకాశం ఉందని తెలుస్తున్నా అల్టిమేట్ గా స్టాక్ మార్కెట్ ఒకటి చెప్పితే వాళ్ళు పక్కన వాళ్ళు తెలుసుకుంటే లాభం సంపాదించేది కాదు. ఆ పర్సన్ ఇండివిజువల్ గా తనకి తాను నేర్చుకొని తనకు తాను ఎదగాల్సింది. కాబట్టి ఒకటి అమ్మితే తనకి బెనిఫిట్ 100% ఉంటుందని మనకి తెలియనప్పుడు మనం 100 కోట్లు సంపాదించుకోవడానికి మనం ఎప్పుడు నాలెడ్జ్ ని అమ్ముకోకూడదు. నాలెడ్జ్ ని షేర్ చేసుకుందాం. అది వాళ్ళకి అర్థమై వాళ్ళు గ్రో అయితే మంచిది. కాకపోయినా ఎప్పుడు ఏమేం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ పరంగా, ట్రేడింగ్ పరంగా ఏ తప్పులు చేయకూడదు, ఎలా ఆపాలి, ఎప్పుడు మనం రాంగ్ అవుతున్నా బయటికి ఎలా రావాలి, ఈవెన్ మేము లాస్ అయినా, మేము లాస్ అయ్యాం, మేము బయటకు వస్తున్నాం, ఇవన్నీ ఓపెన్ గా జెన్యూన్ గా షేర్ చేసుకునే ప్రయత్నం మన ఛానల్ ద్వారా చేస్తూ వస్తున్నాం. బట్ ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికీ కోర్సులు అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ పెయిడ్ టిప్స్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ మీరు ఇలా లింక్ ద్వారా ఓపెన్ చేసుకుంటే మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అంటున్నారు. కానీ నమ్మండి, స్టాక్ మార్కెట్ ఎవరి చేతుల్లోనూ ఉంటూ ఆడిస్తున్న గేమ్ కాదు. పేషెన్స్ ఇన్వెస్ట్మెంట్ పరంగా వస్తాయి, ట్రేడింగ్ పరంగా రిస్క్ ని కంట్రోల్ చేసుకున్నవాడు పెద్ద మొత్తంలో వెల్త్ ని ట్రేడింగ్ లో నష్టపోడు. పేషెన్స్ గా వెయిట్ చేసిన వాడు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ లో ఖచ్చితంగా డబ్బుల్ని సంపాదిస్తాడు. ఈ లోపు మీ ఎమోషన్స్ తో ఆడుకొని, మీతో కోర్సులు నమ్మి, వేరే థింగ్స్ ని మిమ్మల్ని జాయిన్ అయ్యేలా చేసి అందులో నుంచి కోట్లు సంపాదిస్తున్న వాళ్ళకి మీరు దూరంగా ఉంటే మీ క్యాపిటల్ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. సో దయచేసి ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో ఎవరైనా మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా నేర్పిస్తారని చెప్తే ముందు వాళ్ళు ఎంత సంపాదించారు మార్కెట్ నుంచి అని తెలుసుకున్న తర్వాతే రూపాయి కట్టండి. మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారంటే వాళ్ళ వర్త్ ఏంటో మీకు తెలియాలి. అది కన్సిస్టెంట్ గా తెలియాలి, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఉంటున్నది తెలియాలి. అంతేకాని వాళ్ళు నష్టపోయి దాన్ని రికవర్ చేసుకోవడానికి కోర్సుల రూపంలో మీ మీద పడి మిమ్మల్ని యూజ్ చేసుకుంటుంటే మాత్రం దయచేసి వాళ్ళు కోట్లు సంపాదించడానికే కానీ మీకు సంపాదించి పెట్టడానికి కాదన్న విషయాన్ని మీరు గ్రహించాలి. ఫ్రెండ్స్, ఈ చిన్న సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ కంపెనీ గురించి మనకి తెలియాలి. ఆల్మోస్ట్ 872 crore, చాలా చాలా చిన్నది. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, రిస్క్ కూడా అలానే ఉంటుంది చిన్న కంపెనీలో. వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ హైటెక్ ఆటోమోటివ్ ఈ రీటైలింగ్ సొల్యూషన్స్ ని నార్త్ అమెరికా, యూరోప్ అండ్ ఏషియాలో ఆఫర్ చేస్తుంటారు. అలాగే వీళ్ళ అండర్ లో ఉంటున్న ఇస్మో మైక్రో అనే కంపెనీ ఒక బ్రేక్ త్రూ ని అచీవ్ చేసింది.
చేసింది సిలికాన్ ఫోటోనిక్స్ ప్యాకేజింగ్ రిలేటెడ్ గా ఒక హై డెన్సిటీ ప్లాట్ఫామ్ తో 32 ఛానల్ ఫైబర్ అండ్ సర్టెన్ మెట్రిక్స్ అవేంటో కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంచుతున్నాను. వాటితో ఈ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ రిలేటెడ్ గా కొత్త టెక్నాలజీ రిలేటెడ్ గా వీళ్ళు బ్రేక్ త్రూ ఇన్నోవేషన్ చేశారనేసరికి ఈ చిన్న స్టాక్ కదా ఇంకేదో గొప్ప బిజినెస్ ఉంటుందనే ఒక ఊహాగానాలతో స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగింది. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గానే డేటా ఉంది. పర్సనలీ నేనైతే ఏం చేయలేదు కానీ అంటే కొనడం అమ్మడం అట్లా ఏం చేయలేదు కానీ గ్లోబల్ గా కూడా కొంతమందే ఉన్నారు అండ్ ఇండియాలో ఇది ఒక ఫస్ట్ కంపెనీ ఈ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ని చేసుకోవడం 32 ఛానల్ హై డెన్సిటీ ఫైబర్ ప్యాకేజింగ్ రిలేటెడ్ గా అది ఏఐ క్లౌడ్ 5G 6G అండ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా కూడా ఇది ఒక యూస్ఫుల్ కేస్ లో ఉంటుందని నెక్స్ట్ జనరేషన్ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ పరంగా ఇండియా ఒక సీరియస్ ప్లేయర్ లో ఇది ఒక ఇంపార్టెంట్ గా నిలబెడుతుందనేలా డేటా కనిపిస్తుంది. బట్ కొంత టైం తీసుకుని దీన్ని స్టడీ చేసిన తర్వాత నేను ఎటువంటి స్టెప్ అయినా తీసుకుంటాను. డేటా అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రాబబ్లీ దీంతోనే స్టాక్ ఇవాళ 20% దగ్గరగా పెరిగింది. అండ్ మళ్ళీ చెప్తున్నాను కదా దేని వెనక పరిగెత్తద్దు. నో నీడ్ టు రన్ బిహైండ్ ఎనీ స్టాక్. ప్లీజ్ డూ ఓన్ అనాలిసిస్, టేక్ ప్రాపర్ టైం, అర్థం చేసుకోండి, తర్వాతే ముందుకు వెళ్ళండి. దేని వెనక పరిగెత్తాల్సిన నీడ్ లేదు. యూఫోరియా క్రియేట్ అయింది కదా అని జంప్ చేయొద్దు. ఆలోచించండి, ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోండి. అండ్ ఇన్ బిట్వీన్ నేను ఈ పర్టికులర్ కంపెనీ పరంగా నాకు ఒక మంచిగా కన్విక్షన్ బిల్డ్ అయినా దాన్ని కూడా ఆ డేటాని కూడా మీతో నేను షేర్ చేస్తాను. అంటే ఏ రీజన్స్ ఉన్నాయి అంటే పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అంటే ఇండస్ట్రీ గురించి కొంత స్టడీ చేయాలి కదా. సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ పరంగా నేను ఇప్పటి వరకు వర్క్ చేయలేదు. సో నాకు కొంత టైం పడుతుంది. ఈ లోపు ఎవరైనా చేయాలనుకున్నా వర్క్ చేయండి కానీ డెసిషన్ మాత్రం అంత ఈజీగా తీసుకోవద్దు. ఈ లోపు అది ఎంత పైకి పెరుగుతున్నా దాన్ని పక్కన పెట్టేసేయండి, బిజినెస్ మీద చేయండి. ఎల్స్ మనం పెట్టిన తర్వాత పడినప్పుడు ఏం చేయాలనే కంగారులో బయటికి రాకూడదు. స్ట్రాంగ్ గా స్టాండర్డ్ గా ఒక క్లారిటీతో ఇన్వెస్ట్ చేసినప్పుడే ఆ కన్విక్షన్ మనకి బిల్డ్ అవుతుంది. నేను షేర్ చేయడానికి చూస్తాను. ఈ లోపు ఎవరైనా స్టడీ చేయాలనుకుంటున్నా ఈ పర్టికులర్ ఇండస్ట్రీ పరంగా వర్క్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ని సింప్లిఫై చేస్తే మీ ముందుకి వీడియో తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామనుకుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే టొబాకో రిలేటెడ్ ఉన్న కంపెనీస్ లైక్ ఐటీసీ కానీ గర్త్ఫ్రై ఫిలిప్స్ కానీ విఎస్టీ ఇండస్ట్రీస్ కానీ వీటన్నిటిలో కూడా కొంత ప్రెషర్ కనిపించింది కదా. రీజన్ ఈ టొబాకో రిలేటెడ్ ఉన్న ప్రొడక్ట్స్ పైన జీఎస్టీ ని పెంచే అవకాశం ఉందని ఆల్మోస్ట్ ఒక 40% ట్యాక్స్ ల్యాబ్ లోకి టొబాకో ప్రొడక్ట్స్ ని ఫ్రమ్ 28% నుంచి 40% తీసుకువెళ్లాలనుకుంటున్నారని అప్డేట్స్ కనిపిస్తుండడం అండర్ జీఎస్టీ 2.0. ఎక్కడ వీటి రిలేటెడ్ గా ఎక్కువగా ట్యాక్స్ కలెక్ట్ అవుతూ వాల్యూమ్స్ పడిపోతాయేమో, యూజర్స్ ఎక్కువగా వాడరేమో అనే ఒక భయాలతో స్టాక్ ఇవాళ మనకి పడ్డాయి. ఈవెన్ రెడ్ బాక్స్ ఇండియా వీటిల్లో కూడా వీటి పరంగా ట్యాక్స్ ని పెంచడానికి మినిస్టర్ ప్రపోజ్ చేశారనేలా కూడా డేటా కనిపిస్తుంది. మరి అఫీషియల్ కమ్యూనికేషన్ అంటే ఎంతవరకు మోస్ట్లీ 40% లేకపోతే ఇంకేదైనా సర్టెన్ పర్సెంట్ వీటి రిలేటెడ్ గా మారుస్తున్నారు టొబాకో ప్రొడక్ట్స్ మీద అనేది తెలియాలి. నెక్స్ట్ నిఫ్టీ రిలేటెడ్ గా మనకి ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ ఇవాళ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇండిగో అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్ వాళ్ళు నిఫ్టీ 50 లోకి యాడ్ అయ్యే అవకాశం ఉందని. రెండు వస్తున్నాయంటే మరి రెండు పోవాలి కదా. ఆ ప్లేస్ లో ఎండస్ఇండ్ బ్యాంక్ అండ్ హీరో మోటో కార్ప్ ఇండెక్స్ నుంచి నిఫ్టీ 50 నుంచి ఎగ్జిట్ అవుతాయనేలా అది ఇవాళ బ్యాలెన్సింగ్ రీబ్యాలెన్సింగ్ అనౌన్స్ అవుతుందనేలా డేటా అయితే కనిపిస్తుంది. అలాగే ఇవాళ ఎఫ్టీఎస్సి ఫిట్సీ అంటారు దాని యొక్క రీబ్యాలెన్సింగ్ కూడా ఇవాళ ఉంది. లెట్స్ సీ వాళ్ళు ఏ స్టాక్స్ ని అడిషన్ చేసుకుంటున్నారని అప్డేట్స్ చేస్తారని. నెక్స్ట్ విప్రో గురించి మాట్లాడుకోవాలి. విప్రో వాళ్ళు $375 మిలియన్ పెట్టి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్స్ కంపెనీని అక్వైర్ చేశారు. కొత్త సీఈఓ వచ్చిన తర్వాత శ్రీని పాలియా గారు వచ్చిన తర్వాత ఇది ఒక ఫస్ట్ మేజర్ అక్విజిషన్. ఇది సామ్సంగ్ వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారనమాట. ఆల్మోస్ట్ 1.2 times ఈవీ టు సేల్స్ లో ఈ వాల్యుయేషన్ జరుగుతుంది. ఇదేం ఎక్స్పెన్సివ్ గా జరుగుతున్నది కాదు. కానీ లాస్ట్ 2-3 years నుంచి వాళ్ళ రెవెన్యూస్ ఫ్లాట్ ఉన్నాయి, లోయర్ మార్జిన్స్ ఉన్నాయి. బట్ ఈ స్పేస్ లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పేస్ లో ఇది అక్వైర్ చేసిన తర్వాత ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాదు, అది సర్వీసెస్ బేస్డ్. ఆల్మోస్ట్ 85% రెవెన్యూ సర్వీసెస్ నుంచి వస్తుంది. కాబట్టి ఈ స్పేస్ లో వీళ్ళు గ్రో అవ్వాలనుకుంటున్నట్లు, విప్రో వాళ్ళు గ్రో అవ్వాలనుకుంటున్నట్లు అర్థమవుతుంది. నెక్స్ట్ టెక్స్మాకో వాళ్ళకి 103 crore విలువ చేసే ఆర్డర్ వేగన్స్ అండ్ బ్రేక్ వ్యాన్స్ రిలేటెడ్ గా లభించినట్టు నెక్స్ట్ 10 months లో ఇది సప్లై చేస్తారని, డొమెస్టిక్ ఆర్డర్ గా ఇది లభించిందని ఇలా వీళ్ళు చెప్తున్నారు. అండ్ తిటాగర్ వాళ్ళకి 445 crores విలువ చేసే ఆర్డర్ జిఆర్ఎస్సి షిప్ కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 2 vessels ని కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ లభించినట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ కోసం వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇది తిటాగర్ వాళ్ళు జిఆర్ఎస్సి వాళ్ళు కాంబినేషన్ లో ఇది జరగబోతుందనేలా. ఇందులో భాగంగానే జిఆర్ఎస్సి వాళ్ళ రిలేటెడ్ గా వీళ్ళకి 445 crore ఆర్డర్ లభించినట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది వీళ్ళకి సంబంధించిన ఫస్ట్ వెజల్ ఆర్డర్. ఎర్లియర్ గా వచ్చినవన్నీ టగ్ బోట్స్ అండ్ సపోర్ట్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ గా లభించింది. యూజువల్లీ వ్యాగన్స్ గురించి మనం వింటుంటాం తిటాగర్ రిలేటెడ్ గా, బట్ వీళ్ళకి వెజల్ రిలేటెడ్ గా ఫస్ట్ ఆర్డర్ అయితే లభించింది. నెక్స్ట్ ఆర్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నోవిగో సొల్యూషన్స్ ని అదొక ప్రొడక్ట్ ఇంజనీరింగ్ అండ్ ఫుల్ స్టాక్ ఏజెంటిక్ ఏఐ క్యాపబిలిటీస్ ఉన్న కంపెనీ. దీన్ని ఫుల్ గా అక్వైర్ చేస్తున్నట్టు. ఆ కంపెనీ ఆల్మోస్ట్ 44% CAGR తో గ్రో అవుతుంది విత్ 25% EBITDA మార్జిన్స్, హెల్తీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. సో అలాంటి కంపెనీలు వీళ్ళు అక్విజిషన్ చేస్తున్నారు అండ్ వీళ్ళ బిజినెస్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది విత్ మార్జిన్ అక్రిటివ్. కంపెనీని అక్వైర్ చేస్తున్నారంటే ఫ్యూచరిస్టిక్ బిజినెస్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ మూవ్ అవడానికి ప్రధానమైన కారణం. IRCON ఇంటర్నేషనల్ వాళ్ళు 510 crores విలువ చేసే ఆర్డర్ ని గెలుచుకున్నారని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. అండ్ ఓపెన్ AI వాళ్ళు ఉన్నారు కదా, చాట్ జీపీటీ వాళ్ళు ఇండియాలో ఆఫీస్ ని స్టార్ట్ చేయబోతున్నారని, చాలా రోల్స్ కి ఇండియన్స్ ని హైర్ చేసుకోబోతున్నారని, కమింగ్ టైమ్స్ లో ఈ అనౌన్స్మెంట్స్ ఉంటాయని ఇలా డేటా అని చెప్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ కమింగ్ టైమ్స్ లో ఈ జిఎస్టీ తగ్గడం కారణంగా ఏ కార్స్ ధరలు ఎంతంత తగ్గే అవకాశం
అవకాశం ఉందనే డేటాని మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఆల్మోస్ట్ 9 నుంచి 10% దగ్గరగా కూడా కార్ల ధరలు తగ్గుతాయి. పైన మీకు హ్యుండై, మారుతి, M&M కి సంబంధించిన చాలా వెహికల్స్ ఇప్పుడుంటున్న GST ఎంత, కొత్త GST ఎంతకు మారుతుంది, ఎంత ధర తగ్గే అవకాశం ఉంది, ఎలాంటి లాభాలు ఉన్నాయనేది కూడా కార్ల రిలేటెడ్ గా ఫస్ట్ బాక్స్ లో, బైక్స్ రిలేటెడ్ గా సెకండ్ బాక్స్ లో ఉంటుంది. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.